ఇక్కడ మనం ఎక్కే ట్రైన్ పర్మనెంట్ కాదు, మనతో ప్రయాణించే ప్రయాణికులు పర్మనెంట్ కాదండి. ఇక్కడ మనం ఇష్టపడాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది జర్నీనండి. కేరళ చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉంటుంది, కంప్లీట్ గ్రీనరీలో చైర్ కార్ ఇలా ఉంటుందండి. ఇక ఏదో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ మాదిరి చుట్టూరా వీడియోలు చూసుకుంటా ఉన్నానండి నేను. కానీ ఇది ఒక ఫ్లైట్ లాగా ఉందండి. నాకైతే సీట్లు అన్ని బాగున్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఒక కార్నర్ సీట్ బుక్ అయిందండి. కాకపోతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ముసలి వాళ్ళు వచ్చేసేసి ఈ 2 సీట్లు మాకు కావాలి, మీరు మా సీట్లో కూర్చోండి అని చెప్పేసి నాకు విండో సీట్ ఇచ్చారండి. అలా ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుందండి. ఎప్పుడు వర్షాలు, దాదాపు 8 నెలలు వర్షాలు పడతాయంట ఇక్కడ కేరళ. సో ఇది క్యాంటీన్ అండి, దీన్ని క్యాంటీన్ కార్ అంటారు. అసలు ట్రైన్లో పోతూ చైర్ కారు, క్యాంటీన్ కారు ఎందుకంటారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చిందండి. వెంటనే సెల్ ఫోన్ తీసుకుని గూగుల్ చేసుకున్నానండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా రూమ్ షిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఎర్నాకుళం నుంచి నేను బెంగళూరుకి బయలుదేరానండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకుని. ఎర్నాకుళం అంటే అది కేరళ అండి. ఎర్నాకుళం అనేది డిస్టిక్ అండి, జంక్షన్ కూడా ఉంది దానికి, రైల్వే జంక్షన్. సో మార్నింగ్ 9 o'clock నేను ట్రైన్ బుక్ చేయించుకున్నానండి. ఇది చైర్ కార్ ఏసీ అండి. ఇది నేను ఎప్పుడు కూడా చైర్ కార్ ఏసీ ఎక్కలేదు, ఎప్పుడు బుక్ చేసుకోలేదు కూడా. నాకు ఐఆర్సిటీసీ అకౌంట్ పాస్వర్డ్ నేను మర్చిపోయింటి, మా బ్రదర్ని బుక్ చేయమని చెప్పానండి ఒక ట్రైన్ టికెట్. సో మా వాడు బుక్ చేశాడండి. నాకు చలేస్తుందండి, ఎందుకంటే అక్కడ టూ మచ్ ఏసీ పెంచేశారు. కేరళ చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉంటుంది, కంప్లీట్ గ్రీనరీ. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ఫస్ట్ టైం నేను కేరళకి రావడము. కేరళకి ఇంతవరకు రాలేదు, కానీ ఇది ఒక ఫ్లైట్ లాగా ఉందండి. నాకైతే సీట్లు అన్ని బాగున్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఒక కార్నర్ సీట్ బుక్ అయిందండి. కాకపోతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ముసలి వాళ్ళు వచ్చేసేసి ఈ 2 సీట్లు మాకు కావాలి, మీరు మా సీట్లో కూర్చోండి అని చెప్పేసి నాకు విండో సీట్ ఇచ్చారండి. నేను విండో సీట్లో పోయి మొత్తం వీడియోలు తీసుకుంటూ కూర్చుంటున్నాను. ట్రైన్లో చైర్ కార్ ఇలా ఉంటుందండి. ఇక ఏదో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ మాదిరి చుట్టూరా వీడియోలు చూసుకుంటా ఉన్నానండి నేను. సో మనం ఏ బోర్డు చూడకుండా ఇక సీనరీ ఇలా ఇంకా గ్రీనరీగా ఉంది అని అంటే మనం ఖచ్చితంగా మనం కేరళలోనే ఉన్నామని అర్థం. కేరళలో ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుందండి. ఎప్పుడు వర్షాలు, దాదాపు 8 నెలలు వర్షాలు పడతాయంట ఇక్కడ. కేరళ ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ అండి, శ్రీలంకలో లాగే. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు ఎండలు పడతాయో ఎవరికి తెలియదండి. నేను పొద్దున్నే బొచ్చు బీక్కున కోళ్ళలాగా మొహం కూడా కడుక్కోకుండా ట్రైన్లో ఎక్కేసానండి. ఇది మనం లోపలికి పోతుండగానే డోర్ క్లోజ్ అవుతుందండి, ఎందుకంటే ఏసీ బయటకు పోకుండానే. సో ఇది క్యాంటీన్ అండి, దీన్ని క్యాంటీన్ కార్ అంటారు. అసలు ట్రైన్లో పోతూ చైర్ కారు, క్యాంటీన్ కారు ఎందుకంటారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చిందండి. వెంటనే సెల్ ఫోన్ తీసుకుని గూగుల్ చేసుకున్నానండి. చైర్ కారు, క్యాంటీన్ కారు అంటే ట్రైన్లో ఇండియన్ రైల్వేస్లో అలా అంటారని ఉందండి. ఇంకా నువ్వు ఆ ఊర్లో ఉన్నారంటారండి. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు నిజంగానే తెలియదండి. నేను ఏదైనా తెలియదు అని నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ చూడండి సీనరీ ఆల్మోస్ట్ అంతా ఎండిపోయింది, అంటే తమిళనాడు దగ్గరగా వచ్చినట్టే అండి. ట్రైన్ ఒక చోట హిల్లీ ఏరియాలో ఆపిందండి, నేను దిగాను. ఫైనల్గా చాలా స్టాపుల్లో ఆపేసేసి చివరికి బెంగళూరుకి అయితే వచ్చేసామండి. కథ సుఖాంతమైంది అన్నట్లుగా నేను నా ట్రాలీ వేగం రాక్కుంటూ నడుచుకుంటూ బయలుదేరుతున్నానండి. నేను అక్కడి నుంచి మెట్రో స్టేషన్కి నా నడకను సాగించానండి, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ 10:30 అయింది టైము. ఇక మెట్రో ట్రైన్లో అయితేనే తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతాము ఇంటికి అని చెప్పేసి మెట్రో స్టేషన్కి ఇక బయలుదేరి వచ్చేస్తున్నానండి. ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఎవరూ లేరండి. చూడంగానే 10-11 గంటలకి అక్కడక్కడ కనిపిస్తున్నారండి జనాలు. నేను వెంటనే హుటాహుటిన వెళ్ళేసేసి ఒక టికెట్ తీసుకున్నానండి, మెట్రో టికెట్. ఈ మెట్రో జర్నీ ఒక తతంగం అండి. యాక్చువల్గా నేను గ్రీన్ లేన్లో వెళ్ళాలి, కానీ నేను పర్పుల్ లేన్లో వెనక్కి వెళ్ళాను. మళ్ళీ తర్వాత చూసుకొని వెంటనే మళ్ళీ తిరిగేసి వచ్చేసానండి. వెయిటింగ్ ఫర్ ద మెట్రో ట్రైన్ అండి. సో మెట్రో ట్రైన్ లేను ఇలా ఉంటుందండి. సర్లే మేమంతా చూసాము అని అంటారా అండి, చూడని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి చెప్తున్నానండి. ట్రైన్లో వస్తున్నప్పుడు కొన్ని సీనరీస్ చాలా బాగుంటాయండి, చాలా అందంగా నీట్గా ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. మనిషికి మంచి నేచర్ ఉండాలండి. యూజువల్గా లాంగ్ డిస్టెన్స్ అంటే నేను స్లీపర్ ప్రిఫర్ చేస్తానండి. ఫస్ట్ టైం నేను చైర్ కార్లో వచ్చాను. ఇటు చూడండి దోశ ఎంత పెద్దగా ఉందో. క్యాంటీన్ బాయ్స్ ఆ దోశ డెలివరీ చేసి వెళ్ళిపోయారండి. చూడండి కేరళకి తమిళనాడుకి ఎంత డిఫరెన్స్. కొన్ని ఏరియాలు అయితే మొత్తం ఇండిపెండెంట్ దాదాపు రాయలసీమలాగే ఉంటుంది తమిళనాడు కొన్ని ఏరియాలో. లైఫ్ అనేది ఒక ట్రైన్ లాంటిదండి. మనం ఎక్కిన ట్రైన్లోకి ఎంతో మంది ఎక్కుతుంటారో దిగుతుంటారండి. ట్రైన్లో ప్రతి ఒక్కరితోనూ మనం మంచిగానే ఉండాలండి, ఎందుకంటే పక్కన వాడు కూడా మనలాగే ట్రైన్లో పర్మనెంట్గా ఉండడు, ఏదో ఒక స్టాప్లో దిగిపోతాడండి. ఇక్కడ మనం ఇష్టపడాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది జర్నీనండి. ఇక్కడ మనం ఎక్కే ట్రైన్ పర్మనెంట్ కాదు, మనతో ప్రయాణించే ప్రయాణికులు పర్మనెంట్ కాదండి. వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో కొన్ని మంచి వీడియోస్ ఉన్నాయండి, వెళ్ళి చూసి లైక్ చేసి గంట కొట్టండి. ఉంటానండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.